ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, శివశక్తిమంతుడ, కృపామయుడ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభా. మాకు మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. విని రక్షణ భాగ్యం పొందే భాగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు సామెతలు 3:12 చూద్దామండి. సామెతల అధ్యాయము 3:32 చూద్దాం. కుటీల వర్తకుడు యెహోవా అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండు. ఎవరికి తోడుగా ఉంటానంటున్నాడు? యెహోవా యథార్థవంతులకు తోడై ఉంటానంటున్నాడు. భక్తిహీనులకు ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తుందంటారా? భక్తి కలిగిన వారి మీదకే కదా ఆశీర్వాదం వచ్చును. భక్తిహీనులు ఇంటి మీదకి ఏమి వచ్చును? యెహోవా వచ్చును. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును అని అంటున్నాడు. అంటే మనం ఈ రోజున భక్తిహీనులుగా ఉన్నామా, భక్తిపరులుగా ఉన్నామా, ఎలా ఉన్నామనేది ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? నేను కుటీల ప్రవర్తన గలవాడు అంటే కల్మషం లేని ప్రవర్తన కలిగిన వాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు ఏం చేస్తాడు? వారి ఇంటి మీదకి ఆశీర్వాదం వచ్చును, వారి కుటుంబం మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఏ క్రియ అయినా సరే దేవుని ఆశీర్వాదం ఉంటేనే కదా. దేవుడు ఆశీర్వదించాలి అని అనుకుంటే ఎంతమంది ఆఫ్ చేసినా సరే అది ఆగుతుంది అంటారా? ఆగదు. ఎంతోమంది వాళ్ళని నాశనం చేయాలి అని అనుకుంటారు, కానీ వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడిపోతారు. ఎవరు తవ్వుకున్న గ్రోత్లో వాడే పడిపోతాడు అని చెప్పాడు. శత్రువులు మనం నాశనం చేయాలనుకున్నాం, కానీ దేవుడు మన పక్షాన ఉండగా దేవుడే మనలను రక్షిస్తూ ఉంటాడు. మనకు శోధన రావచ్చు, వేదన రావచ్చు, కానీ ఆయన ఆశీర్వాదము ఎప్పుడును కూడా మన మీద ఉంటే ఎన్ని వచ్చినా సరే తట్టుకునే శక్తి దేవుడే ఇస్తాడు. మనం ఈవేళ పడిపోవచ్చేమో, దేవుడు ఒక రోజున నిలబడతాడు. ఈవేళ మనకు శ్రమలు రావచ్చేమో, కానీ దేవుడు నీతిమంతుల బిడ్డలను, నీతిమంతుల కుటుంబములను కూడా ఆశీర్వదిస్తానన్నాడు. యెహోవా ఆశీర్వాదము ఎంతో మనోహరము, ఎంతో శ్రేష్టమైనది. ఆయన ఆశీర్వాదం ఉంటే మనం ఏదైనా సరే జయించవచ్చు. ఎంత కష్టం వచ్చినా, ఎంత శోధన వచ్చినా సరే. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడుంటాడు. మనం ఎప్పుడూ కూడా దేవుడిని విడిచిపెట్టకూడదు. దేవుడిని ఆశ్రయించే వారికి ఏ మేలును కొదువై ఉండదు. ప్రతి మేలు కూడా దేవుడు చేస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునిలో మనము భయభక్తులు కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, యథార్థతను కలిగి ఉండాలి, కుటీలమైన ప్రవర్తనను కలిగి ఉండాలి, మంచి ప్రవర్తనను, మంచి నడవడికను. దినములు ఎలా ఉన్నవి? చాలా చెడ్డవి. దినములు చెడ్డవి కనుక వాటిని మనము సద్వినియోగం చేసుకున్న సమయాన్ని మనము వెదరకు వెళ్ళాలి. ఎవరో ఏదో అన్నారని మనం అక్కడే పడిపోతే మన జీవితం అక్కడితోటే ముగిసిపోతుంది అంటారా? కాదు కదా. లేచి నిలబడాలి. లేచి నిలబడి తట్టుకుని ఎదుర్కొనే శక్తిని ఇమ్మని అడగరు. శ్రమలు అందరికీ వస్తూ ఉంటాయి, శ్రమలు అందరినీ శోధిస్తూ ఉంటాయి. యోబుకున్నంత శ్రమలతో పోలిస్తే మనం ఏపాటి వారము అంటున్నాను. ఆయనకున్న శ్రమలలో ఎవరికి కూడా రాలేదు. బైబిల్లో అనేక మంది బోధకులు ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ యోబుకు వచ్చిన శ్రమలతో పోలిస్తే మనము ఏపాటి వారము? ఆయన శ్రమల ముందు కానీ దేవుడు ఏమన్నా అన్నీ ఇచ్చినవాడు అన్నీ తీసుకుపోయాడనే చెప్పాడు యోబు. దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకుని పోయాడు అని అన్నాడు. అలాగే మనం కూడా దేవుడిస్తాడు మనకి. కాదంటే మనం ఏం చేస్తామంటే నిరీక్షణ లేకోకుండా మనము త్రొట్టిల్లో పోచుంటాము. కానీ త్రొట్టిల్లు పోయినా ఏం చేసినా సరే దేవుడు మనలను కాచి కాపాడుతాడు. నిత్యమును కూడా దేవుడు ఎందు మనము భయమును భక్తిని కలిగి ఉండాలి, యథార్థ ప్రవర్తనను కలిగి ఉండాలి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6:17 ఇలా వ్రాయబడి ఉన్నది. మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండి. ఎలా ఉండమంటున్నాడు దేవుడు? మనలో విజ్ఞాపన కలిగి ఉండమని అంటున్నాడు దేవుడు. ఎందువలన? రక్షణ యందు శిరస్నానము చేసి మనము ఆత్మ ఖడ్గమును ధరించుకోమని అంటున్నాడు. ఆత్మ ఖడ్గము ప్రతి సమయమునందు కూడా మనలను రక్షిస్తుంది. ప్రతి విధమైన శోధన నుంచి మనలను రక్షిస్తూ ఉంటుంది. ప్రతి విధ పాపము నుండి మనలను రక్షిస్తుంది. ప్రార్థన విజ్ఞాపనను చేయమని అంటున్నాడు. ప్రార్థన విషయమై మెలకువగా ఉండమని అన్నాడు. సమస్తము పరిశుద్ధుల నిమిత్తము
పరిపూర్ణత పట్టుదలతో విజ్ఞాపన చేయమని అంటున్నాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఎప్పుడును కూడా ఏమన్నాడు? మెలకువగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు అని అంటున్నాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే సమస్తమును కూడా దేవుడు మనకి ధారాళముగా దయచేస్తానంటున్నాడు దీవెనలు. మనము ప్రార్థన జీవితంలో కోల్పోతే మనకి ఏమొస్తుంది? ఏది కూడా రాదు. మన పరిశుద్ధాత్మను ధరించుకుంటేనే కదా, పరిశుద్ధాత్మను మనము ధరించుకుని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే కదా మనకి ఏదైనా సరే వస్తుంది. మనం ఏమి కలిగి ఉండాలి? పూర్ణ పట్టుదలతో మనము కలిగి ఉండాలి, విజ్ఞాపన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. మరియు నేను దేనిని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాకించు నాకును అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడే అని అంటున్నాడు. వ్యాకించు అంటే మనము ఒక భక్తిని, ఒక పట్టుదలను కలిగి దేవుని యందు, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చిన? పాపులను రక్షించడానికి వచ్చి ఉన్నాడు. కానీ పాపులను రక్షించడానికి వచ్చి ఉన్నాడు కానీ పాపులు ప్రార్థన విడిచిపెట్టేసి పాపములు చేస్తూ ఉంటే దేవుడు క్షమిస్తూ ఉంటాడా? కాదు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? నేను దేనిని నిమిత్తము నేను రాయిబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యంగా చెప్పండి అని అంటున్నాడు. మనం దైవజనులు ఉన్నారనుకోండి, వాటిని ఏదో ఒకటి అని మనము హింసించి వాళ్ళని కింద కూర్చోబెట్టేస్తాం. కానీ వాళ్ళ మీద నీళ్లు పోసి కూర్చోబెట్టేస్తాం. వాక్యం చదువుతారు, బైబిల్ చదువుతారు, ఇవన్నీ చదివి వాళ్ళని వెనకాల నుండి ఏం చేస్తారంటే లాగేస్తారు కానీ ప్రోత్సహించరు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మర్మమును గురించి మీరు వెనకంజ వేయకోకుండా దేవుని సువార్తను ప్రకటించమని అంటున్నాడు. ఎంతమంది ఏమన్నా సరే, ఎన్ని తిట్టినా ఎన్ని ఏమన్నా సరే మనము సువార్తను ప్రకటించమని అన్నాడు. ధైర్యంగా ప్రకటన చేయుడని అంటున్నాడు. నేను నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడినట్లుగా ధైర్యంతో మాట్లాడమని అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ధైర్యంగా మాట్లాడండి, ధైర్యంగా చెప్పండి. మనం బోధించేది ఏంటిది? పరిశుద్ధ గ్రంథాన్ని ధైర్యంగా బోధించమని అంటున్నాడు. ధైర్యంగానే దేవుని వాక్యమును మాట్లాడమంటున్నాడు. సువార్తను ప్రకటించమని అంటున్నాడు. సత్య సువార్తను ప్రకటించండి అని అంటున్నాడు. ఆ సువార్తను ప్రకటించినప్పుడు మనము ఎన్నో ఆటుపోటులు వస్తాయి. ఎంతోమంది ఏదో ఒకటి అంటారు, కానీ అవన్నీ విడిచిపెట్టి దేవుని పరిశుద్ధాత్మను గ్రంథమును మనం చేతబుచ్చుకుని మెలకువగా ఉండి మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడును కూడా నిత్యమును కూడా ప్రార్థన చేయుడి. ప్రార్థన మాత్రము విడిచిపెట్టకూడదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ స్తోత్రమయ్యా, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు నాయన. విరిగినరిగిన హృదయంను దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యంను దయచే ప్రభా, రక్షించే ధన్యతను దయచే ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానం దయచే ప్రభా. నేను అపాయకరమైన దినములలో ఉన్నాము నాయన ప్రభా. నేను నీకు రెక్కల చాటున భద్రం చేయి ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులే చేస్తున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనములైతే నడుపుచున్నారో వారి వాహనములను ప్రభా సురక్షితంగా నేను నడుపుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. యవనస్తులు నీ వాక్యం చేత తను శుద్ధం చేసుకునే భాగ్యం దయచే ప్రభా. వెధవరాలు దీవించి, వెధవరాలు బిడ్డలను దీవించి నాయన ప్రభా. మట్టివారు నాయన ప్రభా. నీటి బుడగ లాంటి జీవితాలు నాయన ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుతున్నారు ప్రభా, వారి కంట్రోల్లో ఉండటకు సహాయం చేయ ప్రభా. అనేకమైన రోగములతో వేదలతో బాధపడుచున్నారు ప్రభా. వారి వ్యాధులను స్వస్థపరచు నాయన ప్రభా. హాస్పిటల్లో ఆపరేషన్లు చేయించుకుని ఉన్నారు ప్రభా, డెలివరీ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచు నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుక దయచే ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా. నాయన ప్రభా, సరైన సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. కుటుంబాలలో మనశ్శాంతి లేకుండా అన్నారు ప్రభా, మనశ్శాంతి దయచే ప్రభా. ఇతర దేశాల్లో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలముని దయచే ప్రభా, ఆరోగ్యం దయచే ప్రభా. పని లేని వారికి పని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకే స్తోత్రాలు గానాలు చేసిన ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్యా. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు నాయన. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు నాయన ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము యేసయ్యా. నీకు వందనాలు నాయన ప్రభా. నాయన ప్రభు, ఎన్ని శోధనలున్నా, ఎన్ని వేదనలున్నా వారి కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుచిన ప్రభ. నిత్యము నా కుటుంబము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోక భూమి యందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్.
చూచుచున్న వారికి వినుచున్న వారికి సదాకాలముని కృపతోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.